ఇలా జుట్టు పెంచుకొని బియర్ బాటిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అమ్మాయి ఉంటుంది. నా లైఫ్లోనే ఒక అమ్మాయి ఉంది. మేము విడిపోవడానికి కారణం నేనే. నేను చేసిన తప్పల్లా తనని నాకంటే ఎక్కువగా ప్రేమించా. అందుకే అయ్యింది ఇదంతా. హలో. ఒరే ఎదవా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు వస్తావా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? ఇదిగో వచ్చేస్తున్నా. కొంచెం ట్రాఫిక్లో ఉన్నా. ఒక్క 2 minutes, జస్ట్ 2 minutes. వచ్చేస్తున్నా. అమ్మ దీనమ్మా, టైం ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయింది? లగెత్తాలి. ఏంటి ఇంత లేటు? అంటే ట్రాఫిక్. అబ్బా, కహానీలు చెప్పమంటే బాగా చెప్తావు కదా. సరే పద. అవును, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నీ ఇష్టం, కానీ మా అమ్మ నాన్నని మాత్రం నువ్వే ఒప్పించాలి. అంతేగా? అంతే కాదు బాబు, దానికి ఒక కండిషన్ ఉంది. అడుక్కోండి. మనం ఇద్దరం లవర్స్ అని మా ఇంట్లో తెలియకూడదు. మన మ్యారేజ్ ఒక అరేంజ్ మ్యారేజ్ లా జరగాలి. అదేంటి అలా ఎలా జరుగుద్ది? అయినా ఎందుకు? ఎందుకేంటి, ఇలా నేను లవ్ చేస్తూ పార్కులమ్మడి తిరుగుతున్నానంటే మా నాన్న బాధపడతాడు. అందుకే ఈ మ్యారేజ్ మనకి లవ్ మ్యారేజ్, అందరికి అరేంజ్ మ్యారేజ్. అప్పట్లో అమ్మాయిల కోసం రాజ్యాలు కోల్పోయారంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? నన్ను లవ్ చేసి వదిలేస్తావా? అమ్మా తల్లి ఏడవకు. ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకునే సిచ్యువేషన్ వస్తే? రాదు. ఒకవేళ వస్తే ఏదో ఒక ఏట్లో దూకుతా. సచ్చి దయ్యమై నీ చుట్టూనే తిరుగుతూ ఉంటా. ఓకేనా? నన్నైతే వదలవుగా?
నువ్వు నన్ను వదిలినా సరే నేను మాత్రం నిన్ను వదలను. సర్లే కానీ లేట్ అవుతుంది, వెళ్దాం పదా. సరే పద. హాయ్ రే రబ్బా. రేయ్ రారా తాగుదాం. ఏంటి నేను మందు? నీ గురించి తెలిసే టాంటా పల్పి తీసుకొచ్చా, మూసుకొని రా. అయితే ఓకే, ఇంత మర్యాదగా పిలిస్తే నేనెందుకు రాను, వస్తున్నా. అవునరా, ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళావు? అలా ఏం లేదు మామ, కొంచెం పార్క్లో మాట్లాడుకొని వచ్చేసామంతే. అవునా, ఏం మాట్లాడుకున్నారా? మా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదంట, అరేంజ్ మ్యారేజ్లా చేసుకోవాలంట. ఏంటి అలా ఎలా జరుగుద్దిరా? అదే కదా హైలైట్. అయినా లవ్ చేసుకుంటున్నాం పెళ్లి చేయండి రా అంటేనే ఎవడు చేస్తలేడు, అలాంటిది నువ్వు లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్ లా చేసుకుంటావు? నువ్వు గ్రేట్ రా. ఏంట్రా గ్రేటు? ఆ అమ్మాయి నిన్ను నిజంగా లవ్ చేస్తుందంటే తన ఫ్యామిలీని తనే ఒప్పించుకుంటుంది కదరా. అంటే తన సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో మనం అది కూడా ఆలోచించాలి కదరా. ఏంట్రా సిచ్యువేషన్? నాకు తెలిసి తనకి నువ్వు జస్ట్ యూజ్ అండ్ త్రోరా. కొన్నాళ్ళకి నీకంటే బెటర్ వాడు ఒకడు వస్తాడు. వాడితో జంప్ అయిపోతుంది. రేయ్ రేయ్, నాకంటే బెటర్ కాదు, బాలీవుడ్ నుంచి హీరోలు దింపినా తను ఎక్కడికి వెళ్ళదు. కనీసం ఎవరిని చూడదు. అర్థమైందా? ఏం చేస్తున్నావురా? వదులురా రేయ్. ఏ మాట నువ్వు కాకుండా ఇంకోడా వేరేలా ఉండే. వదులురా రేయ్. అరే హే, అరే లేరా వాడిని. రే లేరా రేయ్, రే లేరా రేయ్, లే రేయ్. నీకైనా పిచ్చా లేకుంటే ఇంతలోనే మంది ఎక్కువైందా? రే వాడు తనని ఎంతగా లవ్ చేస్తున్నాడో తెలిసి కూడా ఏంట్రా నువ్వు? రేయ్ ఎంతన్నా సరే నువ్వు చేసిన తప్పురా. Hello? Hi Nikki, where are you? I was in my room and you? I'm in front of your gate. What? Hey Deepak, what are you doing here? I'm waiting for you. Can you go for ice cream? No Deepak, I was so tired. We'll plan next time. If you don't come down, I will disturb your house. No, wait, I will come. Two ice creams. ఓకే. హలో, నీకు ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఏం లేదు, బయటికి వెళ్దామని కాల్ చేశా. ఇప్పుడా? ఇప్పుడు కుదరదు, అమ్మ తిడుతుంది. రేపు వెళ్దాం సరేనా? సరే, ఓకే బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. బాయ్. ఉప్పు, నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు? అరే రేయ్ తినరా. లివ్ ఇట్ మామ. తిందాం రండ్రా. అరే నువ్వు రారా. ఏమైందిరా, ముఖం మొగ్గలైంది? ఏం లేదు,
చెప్పు బే, ఏమైంది? పర్లేదురా, అప్పుడప్పుడు మాతో కూడా చెప్పుకోవచ్చు. చెప్పు, ఏమైంది? నువ్వు దీనికే ఇలా టెన్షన్ అయితే ఎలారా? వాడు తన బ్రదర్ అయి ఉండొచ్చు కదరా. బ్రదర్ అయితే చెప్పొచ్చు కదరా బ్రదర్తో ఉన్నానని. రే, ఈ టైంలో బ్రదర్తో ఉండడం ఏంటని నువ్వు తనని అనుమానిస్తావేమని చెప్పలేదేమోరా. నువ్వు దీనికే ఇలా అయితే ఎలారా? రేయ్, ఆ మ్యాటర్ ఇక్కడితో వదిలేయి. వాడేవడో మేము తెలుసుకుంటాం కానీ ఆకలేస్తుంది, తిందాం పదరా. మీరు వెళ్ళండ్రా, నాకు ఆకలి వేయట్లేదు. రే, నువ్వు ఇంకా ఇలానే ఉంటావా ఏంది? తిందాం పద, ఆకలిస్తుంది. పద పద. హలో ఉప్పు, చెప్పు నిక్కి. ఏం చేస్తున్నావు ఉప్పు? పడుకొని ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా. ఏమైంది చెప్పు. మొద్దు, ఎప్పుడు పడుకోవడమేనా? సరే కానీ ఈరోజు మా ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఏ టెంపుల్? అమ్మపల్లి టెంపుల్. సరే, జాగ్రత్త. సరే ఉప్పు, బాయ్. రే, ఏంట్రా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కి రా. హే, పొద్దు పొద్దునేం తాగలేదుగా. రే, లేకపోతే ఏంట్రా, నువ్వు ఇంత పొద్దున్నే లేవడం ఏంటి, రెడీ అవ్వడం ఏంటి, టెంపుల్కి వెళ్ళడం ఏంటి? నిక్కీ వాళ్ళ ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్తా అని చెప్పిందిరా. నాకు తెలిసి ఖచ్చితంగా నైట్ వచ్చినాడే వస్తాడేమో అనిపిస్తుంది. అందుకే వెళ్తున్నా. అవునారా? అయితే 2 minutes ఆగు, మేము వచ్చేస్తాం. మీరెందుకురా? నువ్వు నిక్కితో రొమాన్స్ చేసుకో, మేము వాడితో చేసుకుంటాం. సరే సరే, త్వరగా తగలడండి. రే, అదిగోరా. ఉప్పు, నువ్వేంటి ఇక్కడ? నాతో రానని చెప్పావు కదా. ముందే చెప్పుంటే ముగ్గురం కలిసి వచ్చేవాళ్ళం కదా. అది ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వాళ్ళతో పాటు వచ్చాను. హో అవునా? అన్నట్టు నీకు తెలియదు కదా, హీస్ మై బెస్టీ దీపక్, హీస్ ఉపేందర్. ఉపేందర్. ముద్దుగా నేను ఉప్పు అని పిలుస్తా. Okay. Hi, bro. బెస్టీ. బెస్టీ. నీకొక విషయం తెలుసా? దీపక్కి తెలుగు మాట్లాడడం కూడా వచ్చు. దీపక్, వన్ స్టాక్ నో. Baunara. Anam tinara. Em kura. అంతేకాదు, ఇతనికి ఇంకా వచ్చు. సరే, నడుచుకుంటూ మాట్లాడుకుందామా? అవును, దీపక్ ఎక్కడ వాడు కనిపించట్లేదు. మనిషి కాదా? వాడికి 1 2 రాదా? దానికే వెళ్ళుంటాడు. సరేలే, నువ్వైతే ఏం చేయలేదు కదా. ఏంటి నేను? వాణ్ణి చూసా, వాడిని ఎలా ఉన్నాడో, దున్నబోతులా ఉన్నాడు. వాణ్ణి నేనేం చేస్తా? జోక్గా అన్నాలే. సరే పద, కూర్చుందాం. సరే. అవును, రేపేంటో గుర్తుందా? మర్చిపోతేనే కదా గుర్తుండడానికి. అబ్బా, రేపేంటో చెప్పు. మా డెవిల్ బర్త్డే. అంటే నేను ఇప్పుడు దెయ్యమంటున్నావా? అంటే అలా కాదు, బట్ అదే కరెక్ట్. మ్మ్? నీ సరే గాని, రేపు ఎలాగూ నా బర్త్డే నైట్ 12కి కాల్ చేయడం, నైట్ అవుట్స్కి బయటికి రమ్మడం లాంటివి మాత్రం చేయకు. రేపు నా ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్తో ఉండు, ఎవరొద్దన్నారు? నేను కూడా నీతో ఉంటా కదా. అరే, రేపు ఒక్క రోజే కదా. ఎందుకొద్దు? నువ్వు నా
పక్కన ఉంటే నేను వాళ్ళందరినీ పట్టించుకోలేను, మళ్ళీ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. నా కోసం ప్లీజ్ రేపు ఒక్కరోజే కదా, మా మంచి ఉప్పు. సరే వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను మా ఫ్రెండ్స్తో పాటు వస్తా. సరే బాయ్. బాయ్. రేయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Manipur. మనీ పూరేం కాదు, మనీ రిచ్చే. ఓ. సారీ. నీకు తెలుగు ఎలాగో అర్థమవుద్దిగా. రేపు తెల్లారేసరికెల్లా మణిపూర్లో ఉండాలి. లేదు నీకు మెసేజ్ చేస్తుంది, కాల్ చేస్తుంది, మళ్ళీ తిరిగి వస్తా అన్నావనుకో, డూయినో గుడ్డు కారం అది ఏసి కొడతా. అర్థమైందా? చల్. ఎవరై ఉంటారు? ఎవరు పంపించుంటారు? ఒకవేళ దీపక్ అయి ఉంటాడా? హలో దీపక్. Hi Nikki. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. Which give? I am not in Hyderabad. I am in Manipur. ఓ, దిస్ గిఫ్ట్ ఈస్ నాట్ యువర్స్? No Nikki. Anyway, happy birthday. Take care. Bye. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఇంకెవరై ఉంటారు? అదేంటి నన్ను కాల్ చేయొద్దని చెప్పి నువ్వు కాల్ చేసావు? సరే కానీ హ్యాపీ 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 బర్త్డే బంగారం. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉప్పు. అంటే గిఫ్ట్ నువ్వు పంపించావా? గిఫ్టా? ఏ గిఫ్ట్? ఏం లేదు. సరే జాగ్రత్త, బాయ్. ఏం? అయినా ఇంకెవరై ఉంటారు? ఇందులో ఏముంది అసలు? ఎవరిచ్చారు? ఈరోజు గిఫ్ట్లో ఏముందో చూద్దాం. ఇదేంటి, ఇదేదో లెటర్లో ఉంది. నా కోసం వెతికి వెతికి అలసిపోయావనుకుంటా. నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ లెటర్ వెనుక నా నంబర్ రాశాను. కావాలంటే మెసేజ్ చేసుకోవచ్చు. హలో, మీరెవరు? హాయ్, నా పేరు తేజ్. తేజ? తేజ్ అనే పేరుతో నాకెవరూ పరిచయం లేరు. అందుకే పరిచయం పెంచుకుందామని గిఫ్ట్స్ పంపా. పరిచయం పెంచుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవచ్చుగా. కలుస్తా, బట్ ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? చెప్తా, ఫస్ట్ అయితే పరిచయం పెంచుకుందాం. అవునా, సరేలే, బాయ్. ఏంటి ఇంతలోనేనా? ఇంకొంచెం సేపు చాట్ చేయొచ్చుగా. ఏం చాట్ చేయాలి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అయినా నీకెందుకు? నథింగ్. సరే మరి, నేను తర్వాత మెసేజ్ చేస్తా. బాయ్.
ఎందుకు మళ్ళీ గిఫ్ట్ పంపించావు? ఆల్రెడీ పరిచయం అయిపోయిందిగా. అంటే పరిచయం అయిపోయింది, నిన్ను ఇంప్రెస్ చేద్దామని పంపిస్తున్నా. ఏంటి లైన్ వేస్తున్నావా? లైన్ అంటే కొంచెం అటువంటిదే. ఐ లైక్ యూ. ఎంత ఇష్టం? నీకోసం ఏమైనా చేసేంత. అవునా? కానీ నువ్వు ఇంతవరకు నీ ఫేస్ నాకు చూపించలేదు. అంటే డైరెక్ట్గా మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు పెళ్లి చూపిద్దామని. చేసుకుంటావా నన్ను? హా, పక్కా. సరేలే చూద్దాం. హలో నిక్కీ, ఏమైంది? 2-3 రోజుల నుంచి నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. హలో ఉప్పు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? చెప్పు నిక్కీ. నువ్వేం అనుకోవద్దు మరి. నేనేమీ అనుకోను కానీ ముందు చెప్పు. మా నాన్న నాకు ఒక సంబంధం చూశారు, అతన్నే పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. అదే ఏం చేయాలో అర్థం కావట్లే. నువ్వేం టెన్షన్ పడక నిక్కీ, అంతా నేను చూసుకుంటాం కదా. రేపే వచ్చి మీ నాన్నతో మాట్లాడనా? వద్దు ఉప్పు, మా నాన్నని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నన్ను మర్చిపో ఉప్పు. నేను మా నాన్న చూపించిన అతనే పెళ్లి చేసుకుంటాను. నీకేనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో టెన్షన్లో ఉన్నావు అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, మీ నాన్న నేను చూపిస్తా, సరేనా? అరే, నువ్వెంత చెప్పినా మా నాన్న వినడని చెప్తున్నా కదా. మా నాన్న చూపించిన అతన్ని నేను పెళ్లి చేసుకుంటా. మా నాన్నకు నచ్చని పని నేను చేయను. నన్ను మర్చిపో ప్లీజ్, అలా మాట్లాడకు నిక్కీ. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి నిక్కీ? నువ్వు నేను కలిసి దిగిన ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేవా నా కోసం ప్లీజ్? నువ్వు నాకు దూరం అవుతున్నావు. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈ మెమరీస్ కూడా ఇచ్చేయాలా? ప్లీజ్ దయచేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేవా? నేను చెయ్యను నిక్కీ. ఎందుకు? అవన్నీ చూపించి నా పెళ్ళి ఆపడానికా, లేదా నన్ను బ్లాక్మెయిల్ చేయడానికా? నీకేమైనా కావాలంటే చెప్పు, ఇచ్చేస్తా. కానీ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రం డిలీట్ చేసే. ఫస్ట్ నువ్వు మాట్లాడే మాటలు ఎలా అనిపిస్తున్నాయో తెలుసా? బతికుండగానే నా గుండెని ఎవరో బయటికి తీసి పిసికేసినట్టు అనిపిస్తుంది. దీనికి బదులు నువ్వు నాకు విషం పెట్టి తినిపించిన తినేసేవాడినేమో. చాలా బాధగా ఉంది నీకు. అయినా సరే, నీకేం కావాలి? నీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయాలి అంతేగా? సరే, చేసేస్తా. థ్యాంక్స్. ఇంకెప్పుడు నన్ను కలవకు, నన్ను డిస్టర్బ్ చేయకు. సరే నిక్కీ, ఇందాక నీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేస్తే ఏం కావాలన్నా ఇస్తానన్నావు కదా. నాకు కావాల్సింది నువ్వే నిక్కీ, అంతే, ఇంకేం వద్దు. సరే, ఇంకెప్పుడు మళ్ళీ నాకు కాల్ చేయకు. మళ్ళీ నా ఒడ్బీ చూస్తే బాగోదు. నువ్వు నీ హస్బెండ్తో హ్యాపీగా ఉండు, సరేనా? బాయ్. విడువనులే నిన్ను ప్రాణమున్నంత వరకు, ప్రాణం తీసేసి విడిచి వెళ్ళావే నన్నిలా. విడువనులే నిన్ను ప్రాణమున్నంత వరకు, ప్రాణం తీసేసి విడిచి వెళ్ళావే నన్నిలా. ఓహో ఏంట్రా
నైట్ అన్నం తినలేదు. బయట తినేసొచ్చా, కడుపు నిండిపోయింది. వీడేంది ఎప్పుడు లేని బాటిల్ తీసుకెళ్తున్నాడు? నా మనసే తగలి ముక్కలాయనే, నువ్వు లేని నన్ను నేను ఊహించలేనే. ఊపిరి ఆగినట్టుందే, నీ నీడ నాకున్న ప్రేమ తగ్గనట్టున్నదే. నిద్రలో నిన్నే తలిచానే, నడకలు నీ వైపే నడిచానే. నిన్నే నేడే ప్రేమించానే, నన్నే ఇప్పుడు మరిచావే. నిద్రలో నిన్నే తలిచానే, నడకలు నీ వైపే నడిచానే. నిన్నే నేనే ప్రేమించానే, నన్నే ఇప్పుడు మరిచావే. ఓ, ఓ, ఓ. కలలు కన్నీళ్లుగా మారి వర్షములా కురిసినే నా పైన. హో, ఎటు చూసినా నీ గుర్తులే మరవాలన్నా మరవలేక నే ఉన్నా. హో, ఎటు వెళ్ళినా నా తోడు నువ్వు లేవంటూ అనుక్షణం హృదయం తుంగిపోయనే. విడవనులే నిన్ను ప్రాణమున్నంత వరకు, ప్రాణం తీసేసి విడిచి వెళ్ళావే నన్నిలా. విడవనులే 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 విడవనులే. అలా రోజులు మారే కొద్దీ తనపై ఉన్న ప్రేమ నాపై నా కోపాన్ని పెంచింది. ఎంతలా మారిపోయానంటే అద్దంలో నన్ను నేనే చూసుకోలేకపోయాను. దేని మీద ఫోకస్ లేకుండా మత్తుకు బాగా అలవాటు పడిపోయాను. హలో అన్నా, ఇక్కడ మీ వాడి సిచ్యువేషన్ ఏం బాగాలేదన్నా, మీరు ఒకసారి వచ్చిపోండి అన్నా. అవునా, ఏం జరిగింది? మేము వస్తున్నాం, ఆగండి. సరే అన్నా.
రే ఉపేందర్ తలుపు తీరా. రే తమ్ముడు డోర్ తీరా. రే డోర్ తీరా. తలుపు తీరా. రేయ్ లేరా, లేపండి రా విన్ని. రేయ్ లేరా. బా ఏంట్రా వీడు. అనియా ఎప్పుడొచ్చారు? ఎందుకు వచ్చారు? ఏమైంది? ఏమైందా? నువ్వేంటి, నీ అవతారం ఏంటి, ఆ రూమ్ లో ఆ బీర్ బాటిల్స్ ఏంటి, ఆ అమ్మాయి ఫొటోస్ ఏంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఇంట్లో అమ్మా నాన్న నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? నువ్వేమో ఆ రూమ్లో ఒక్కడివే తాకుంటూ అమ్మాయి ఫోటోలు గోడలకు అతికించుకొని ఏడుస్తున్నావు. థు, ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించావా? వాళ్ళేమో నా కొడుకు జాబు కొట్టుకుని మా పేరు నిలబెడతానని వాళ్ళు అనుకుంటుంటే, పర్లేదురా బాగానే నిలబెట్టావు. రేపటి నుండి నా కొడుకు మంచి తాగుబోతాయాడని అందరిలో గర్వంగా చెప్పుకుంటారా. ఛీ అన్నయ్య అది కాదన్నయ్య, నేను ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశానన్నయ్య. అయితే ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివేనా అమర ప్రేమికుడివి? ఆ అమ్మాయి పరిచయం అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకి నువ్వు ఇంత బాధపడితే, 20 సంవత్సరాలుగా పెంచుకున్న కొడుకు తాగుబోతాయాడని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? అరే చిన్న, ఇంకెన్నాళ్ళరా ఇలా? ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్కడ ఆ అమ్మాయి ఇంకొకరితో ఈ పాటికి హాయిగా తిరుగుతూ ఉంటుంది, కానీ నువ్వు ఇక్కడ ఆ అమ్మాయినే తలుచుకుంటూ అందరినీ బాధ పెడుతున్నావు. రే చిన్న, ఒక్కడి గుర్తుపెట్టుకో, మనం ఎలా ఎదగాలంటే మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయి కొడుకు అనుకోవాలి. అబ్బా ఈయన మా నాన్నయ్య ఉంటే ఎంత బాగుండో అని అలా ఎదగాలరా. ఇలా 4 గోడల మధ్యలో కూర్చొని ఏడవడం కాదు, నువ్వేం చెప్పాలనుకున్నా బయటకొచ్చి ప్రపంచానికి చెప్పు, అర్థమైందా? నిన్నెప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఎందుకో తెలుసా? నువ్వేంటో మాకు తెలుసు. నువ్వు బయటకొచ్చి ప్రపంచానికి చెప్పు, ముఖ్యంగా నిన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ అమ్మాయికి చూపించు నువ్వేంటో. తమ్ముళ్ళు, మీరు కూడా వాడిని 2 డేస్ వదిలేయండి, వాడే ఆ బాధల్ని దాటుకుని బయటకొస్తాడు. నన్ను వద్దనుకొని అది బయట బాగానే తిరుగుతుందిగా, మరి నేనెందుకు దానికోసం గడ్డం పెంచుకొని ఆ రూమ్లో తాగుతుండాలి? నన్ను వదిలేసి అదే అంత హ్యాపీగా ఉన్నప్పుడు మగాడిని నేనెందుకు ఇలా 4 గోడల మధ్యలోనే ఉండాలి? ఎలాగైనా సరే ఇందులోంచి బయటికి రావాలి, దానికి బుద్ధి చెప్పాలి. అబ్బాయి ఏంటి, నిన్ను ఇంకెన్ని రోజులు చూడకుండా ఉండాలి?
అంతగా మిస్ అవుతున్నావా? అవును, చాలా అంటే చాలా గుర్తొస్తున్నావు. ఒకే ఒక్కసారి కలవచ్చుగా ప్లీజ్. సర్లే, నువ్వు ఇంతగా అడిగితే నేను మాత్రం ఎందుకు కాదనాలి? రేపు కలుద్దాం, సరేనా? సరే, రేపు పక్కా కలవాలి. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నిన్ను ఎక్కువగా వెయిట్ చేయించనులే, త్వరగా వచ్చేస్తా. ఎక్కడున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, ఇంకో 20 మినిట్స్లో నీ ముందు ఉంటా. త్వరగా రా, నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా. ఇప్పటికే చాలా వెయిట్ చేయించా, ఇంకా చేయించను, వస్తున్నా. హలో, ఐఎమ్ తేజ్. ఏంటి నువ్వు తేజ? నీ మీదున్న పిచ్చి ప్రేమతో ఆ రోజు నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ రావద్దన్నావుగా. మళ్ళీ నువ్వు బాధపడతావని అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఆ రోజు కాల్ చేసినప్పుడే చెప్పేద్దాం అనుకున్నా, కానీ నువ్వు అంతలోనే కాల్ కట్ చేసుకున్నావు. సరే అని అప్పటి నుంచి నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం రోజు గిఫ్ట్స్ పంపించా. కానీ నువ్వు తెలియని ఒక వ్యక్తి కోసం నాతోనే అబద్ధం చెప్పి నన్ను వదిలేశావు. తట్టుకోలేకపోయా. చ చ చ చ చ ముట్టుకోకూడదు అనుకున్నా, బట్ తప్పలేదు. ఛ, కూర్చో. ఇంత ట్రూగా లవ్ చేస్తే ఎలా మోసం చేయాలనిపించింది నీకు? ఏంటమ్మా ట్రూ లవ్వా? నువ్వు ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నావా? ఎవడో తెలియనివాడు పరిచయం కాగానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసావు. నువ్వు ట్రూ లవ్ గురించి మాట్లాడుతున్నావా? వద్దమ్మా, బయట ఎవడైనా వింటే ముఖం మీద ఉమ్ముతారు, అర్థమైందా? ఏదో తెలియక చేసాను, సారీ రా. ఐ లవ్ యూ ఉప్పు, నన్ను వదిలేయకు ప్లీజ్. చాలా బాధగా ఉందిరా. ఏంటమ్మా బాధగుందా? ఆ రోజు కాల్లో బ్రేకప్ అని తెలివిగా చెప్పినప్పుడు నీకంటే ఎక్కువే బాధపడ్డా. నీకు తెలియాలి కదా పెయిన్. మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని మధ్యలోనే వదిలేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలిగా. అనుభవించు, అనుభవించు, బాగా అనుభవించు. అలా కాదు ఉప్పు, ఇప్పుడు నువ్వు కూడా అలా అంటే ఎలా రా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు, ప్లీజ్ అర్థం చేసుకో. హలో మేడం, నువ్వు ఎప్పుడైతే నా మీద వచ్చిన ఫీలింగ్స్ ఇంకొకటి మీద వచ్చిందని చెప్పావో ఆ రోజే నా దృష్టిలో చచ్చిపోయావు. ఆల్రెడీ దండ కూడా వేసేసా. కాబట్టి మళ్ళీ 7తో లవ్ అంటే అంత బాగోదు. కాబట్టి మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా ఉప్పు. సినిమాటిక్ డైలాగ్ చెప్తే మూతి పళ్ళు రాళ్ళ కొడతా. చచ్చిపోతుందంట. ఆ రోజు నాకు బ్రేక్ చెప్పినప్పుడు నేను చచ్చిపోయి ఉంటే కనీసం నన్ను చూడ్డానికి వచ్చేదానివా? లేదు, మళ్ళీ డైలాగులు. అయినా మనం ఒకరికి ఏం చేయాలనుకుంటామో అది మనకు జరుగుద్ది, అది మంచైనా చెడైనా. కాబట్టి కనీసం నీ లైఫ్లో వచ్చేవాడితో నేను సరిగ్గా ఉండు, వాడైనా నీతో ఉంటాడు. అర్థమైందా? గుడ్ బై. ఉప్పు